ఈరోజు టమాటా చారు తయారు చేసుకున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని టమాటాలు అయితే ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పెద్దగా కాకుండా ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఈరోజు టమాటా చారు చేసుకుంటున్నాం కాబట్టి సల్లమిర్చి అయితే ఏంటి పక్కకు పెట్టుకుంటున్నాం. ఇలా దూరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. చారులోకి బాగుంటుంది. ముందుగా నేను ధనియాలు కొన్ని, గరం మసాలాలు అన్నీ కొన్ని తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా ఎల్లిపాయలు, మగ్గనివ్వాలి. తర్వాత అల్లం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన టమాటాలలో కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను నేను. ఇది మెత్తగా పిసికి పోసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలకు జలుబు అయినా కూడా చలికాలం మంచిగా ఉంటుంది. గరం మసాలా ఇప్పుడు కొద్దిగా కారం, ముందుగా గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కారం అయితే కొద్దిగానే వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి ఇది ఇలాగే తాపించినా కూడా సర్ది రాకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మసిలితే టమాటా చారు రెడీ.